హాయ్ ఫ్రెండ్స్, చపాతీలు మెత్తగా రావాలంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మనకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి బాగా ఇలా మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలి. చూస్తున్నారా, ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇది ఇలా అంటే ముద్ద కావాలన్నమాట. చూసారా, చక్కగా ఇలా మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక పాలు అనేది కొద్దిగా పోయాలండి, ఎక్కువ పోయకూడదు. కొద్దిగా పాలు పోసుకొని పాలన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూసారా, పాలు అనేది అక్కడే ఉండకుండా మొత్తం ఇలా మిక్స్ అయ్యే విధంగా అంటే మెత్తగా ఇలా నొక్కి ఇలా గట్టిగా ఇలా అంటా కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. చూసారా, ఇలా మొత్తం కలపలేదండి. ఇలా సగం కలిపాక ఆయిల్ అనేది పోయాలి. కొద్దిగా ఇలా ఉండగానే ఆయిల్ పోయాలి. ఇలా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలపాలి. ఇప్పుడు చూసారా, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక 1/2 అవర్ నానబెట్టాలండి. దీన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక అరగంట మూత పెట్టి నానబెడదామండి. తర్వాత చపాతీ చేస్తే సూపర్గా వస్తాయి. ఇప్పుడు 1/2 అవర్ నానబెడదాం. హాయ్ ఫ్రెండ్స్, 1/2 అవర్ తర్వాత చూసారా ఎంత మెత్తగా అయిందో పిండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా పిసుకాలన్నమాట నీట్గా. మనం ఎక్కువసేపు ఇలా ఒత్తితేనే మనకి చపాతీలు అనేది మెత్తగా వస్తాయి అన్నమాట. చూసారా, దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా మెత్తగా 2 మినిట్స్ వరకు మనం ఇలా అన్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దను అనేది ఇలా రోల్ చేయాలన్నమాట. హ్యాండ్తో బాగా సన్నగా రోల్ చేయాలి. ఇలా మొత్తం ఒకే లెవెల్లో వచ్చేటట్టు కట్ చేయాలి. ఇప్పుడు సన్నగా నాకు ఈ సైజ్ సరిపోతుంది. ఇలా అన్నీ సమానంగా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా రుద్దాలో చూపిస్తాను. ఒక్కొక్క పిండి ముద్ద తీసుకున్నాం. ఇలాగా అలా ముందు పిండి అంతా వేసుకొని ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసి ఇలా ఒత్తి కొద్దిగా ఇలా వేసి ఇప్పుడు దీన్ని మనకి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా రుద్దాలన్నమాట. ఇలా పల్చగా రుద్దిన దాని మీద 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. చూసారా, మొత్తం అప్లై చేసామన్నమాట ఆయిల్ని. ఇప్పుడు దాని మీద కొద్దిగా పొడిపిండి వేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మడత వేసుకోవచ్చు. నేను చూపిస్తాను. మనం పలచగా రుద్దుకున్నాం కదా, మనకి ఫస్ట్లో ఎంత పలచగా వస్తే అంత పలచగా రుద్దుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని అన్ని మడతలు వేసాం కదా, ఇలా రోల్ చేద్దాం. ఇలా రోల్ చేసాం కదా, దీన్ని మళ్ళీ ఇలా సెంటర్ ఒక రోల్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా అని రుద్దితే మడత వేసాం కదా, ఆ మడత నీట్గా రుద్దుకోవాలండి. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు. ఇలా కొంచెం పిండి వేసి బాగా రుద్దుకున్నాం. చూసారా, ఇలా మొత్తం రుద్దుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ ఇంకొక పిండి ముద్ద తీసుకొని పలచగా రుద్దుకొని మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇది ఇంకొక టైప్ అండి. ఇందాక మనం మడత వేరుగా వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం ఇలా సన్నగా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా, అలా సన్నగా మొత్తం ఇక్కడ దాకా రోల్ చేయాలి. ఇలా మొత్తం సన్నగా రోల్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా సన్నగా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకుంటా, చూస్తున్నారా వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా ప్రెస్ చేసుకుంటా రౌండ్ చేయాలన్నమాట. టోటల్గా ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ వేసి మామూలుగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రుద్దుకుందాం. ఈ మోడల్ వచ్చేసి పరోటా టైప్ వచ్చిందండి. ఇందాకలేదేమో మామూలుగా పొరలుగా వచ్చింది. ఇదైతే పరోటాలా ఉండిద్ది సేమ్.
రుద్ది కాల్చేటప్పుడు చూపిస్తాను. చూసారా మొత్తం రుద్దాము. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఇంకొక మోడల్ చేద్దాం. ఇంకొక పిండి మొత్తం తీసుకొని ఇలా మొత్తం రుద్దుకొని ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే మనకి పొరలుగా రావడం కోసం ఆయిల్ వేస్తున్నాము. మెత్తగా కూడా ఉంటాయి. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇట్లా ఫోల్డింగ్, ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో వచ్చింది ఇలా. ఇప్పుడు దీన్ని పలుచగా కాకుండా మందంగా కాకుండా రుద్దుకుందాం. ఇది చూసారా ఇలా రుద్దుకుందాం. పెనం హీట్ ఎక్కాలండి. హీట్ అనేది రావాలి. మనం ఇట్లా అనగానే నీళ్ళు వేయని చిట్పట్టనాలి. పెనం ఇప్పుడే పెట్టాను కదా, హీట్ ఎక్కాలి బాగా. చూసారా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చపాతీ వేసుకోవాలి. చపాతీ వేసాం కదా, చూసారా ఎలా కాలిందో. దీని మీద ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేశాను. ఆయిల్ అనేది స్ప్రెడ్ చేశాను. చపాతీ ఒక బ్రహ్మపేలయం అనుకుంటారు కొంతమంది. ఎందుకు ఇలా మాకు రాదా అనుకుంటారు. అందరికీ వచ్చండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే ఇదిగో ఇలా చేస్తానన్నమాట. ఇదైతే పరోటా స్టైల్లో చేశాను. మిగతాయి కూడా మీకు చూపించాను. అలా ఇలా చేసుకొని తింటే మనం ఇప్పుడు ఒక్కొక్కసారి మనం తినకపోయినా ఒక్కోసారి మనం చేసుకుంటాం కానీ తినకపోతే నెక్స్ట్ డేకి తెల్లారినాక కూడా ఇవి మెత్తగా స్పాంజ్లా ఉంటాయి అన్నమాట, దూదులాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా నేను ఎప్పుడు చేసినా ఇలా చేస్తానన్నమాట. అంటే ఇంత రిస్క్ ఇన్ని మడతలు ఇవన్నీ వేసుకోవడం మాకు కుదరదు, ఇంకేదన్నా సింపుల్ మెథడ్లో అంటే ముందుగా మనం రోల్ చేసాం కదండి కట్ చేసేటప్పుడు, అప్పుడే బాగా మొత్తం ఆ పిండి మొత్తం బాగా పెద్ద చపాతీలాగా రుద్దుకొని దాన్ని మొత్తం పెద్ద చపాతీలాగా రుద్దుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి లైట్గా పిండి చల్లి దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చి ఇదిగో ఇలా పరోటా లాగా దాన్ని సన్నగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసి రుద్దుకుంటే ఇంకా సింపుల్గా అయ్యిద్ది. నేనైతే ఈ మెథడ్లో చేస్తానన్నమాట. చూసారా చపాతీ అనేది ఎంత బాగుందో, తిన్నా కూడా సూపర్గా ఉండిద్దండి. ఇదండి ఈరోజు స్పెషల్. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను.